don't move your neck. Neck has to be straight. మెడ స్ట్రైట్ గా ఉండాలి. ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మెడ స్ట్రైట్ గా ఉండాలి. ఓన్లీ కళ్ళు మాత్రమే తిరుగుతాయి. రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ left, right, 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 left. Eyes closed, eyes to center. Kallu moskoni, kannu moobulu madhyaloki teesukosti. Now you have to look the eyes into the opposite direction, diagonally up, right corner, and then left bottom corner. Right up. పై నుంచి కిందికి తీసుకొస్తాం అన్నమాట. కార్నర్ మూల నుంచి రైట్ అప్ లెఫ్ట్ డౌన్ 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 రైట్ అప్ left down. Eyes closed, eyes to center. Now opposite side. Ippudu edama vaipu. Left up corner, right down corner. Left up, right down. 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 Left up, right down, 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 left up, right down. Eyes closed, eyes to center. Kallu moskoni. Now we do clockwise of our eyes. 12, 3, 6, 9, 12, 3, 6, 9, 12, 3, 6, 9, 12, 3, 6, 9, 12, 3, 6, 9, 12, 3, 6, 9, 12, 3, 6, 9, 12, 3, 6, 9, 12, 3, 6, 9, 12, 3, 6, 9, 12, 3, 6, 9, 12, 3, 6, 9, 12, 3, 6, 9, 12, 3, 6, 9, 12, 3, 6, 9. Eyes closed. Eyes to center. Kallu moskoni. Now we do anti-clockwise, opposite direction. Anti-clockwise. 12, 9, 6, 3. 12, 9, 6, 3. 12, 9, 6, 3. 12, 9, 6, 3. 12, 9, 6, 3, 12, 9, 6, 3, 12, 9, 6, 3, 12, 9, 6, 3, 12, 9, 6, 3, 12, 9, 6, 3, 12, 9, 6, 3, 12, 9, 6, 3, 12, 9, 6, 3, 12, 9, 6, 3, 12, 9, 6, 3, 12, 9, 6, 3, 12, 9, 6, 3, 12, 9, 6, 3. Eyes closed. Eyes to center. Rub your hands. Settle from center. Cup your face. Ohani cup vechtamu. Gently open your eyes. Nemmadiga kallu terustamu. So you have to do 10 times up and down, right and left, diagonally opposite, clockwise, anti-clockwise. ఇది మనము 10 సార్లు చేయాలి. పైకి కిందికి మూలకి ఆపోజిట్ సైడ్ అండ్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ ఇలా మనం ఒక్కొక్కటి 10 సార్లు చేయాలి. Why do we have to do eye exercises? Because our eyes are exposed to artificial light like cell phone, laptops, tablets, tube light, any kind of lights. సో మనం ఈ ఐ ఎక్సర్సైజ్ ఎందుకు చేయాలంటే మన ఆల్వేస్ మన రోజంతా మన కళ్ళు వెదర్ కి ఎక్స్పోజ్ అవుతుంది లైక్ లైట్స్, ల్యాప్టాప్ and air pollution air, so that మనం ఇదంతా క్లీన్ చేసుకోవడానికి ఈ ఐ ఎక్సర్సైజ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. If you can do these exercises regularly, it will improve your long sightedness
and short-sightedness. సో ఇది మనం రెగ్యులర్ గా చేస్తే మనకి ఇది ఏం చేస్తుందంటే మన లాంగ్ సైట్ ని అండ్ చిన్న చిన్న దూరాలని పెద్ద దూరాలని సరిగ్గా చూసినట్టుగా మన కళ్ళకి పనిచేస్తుంది. If you do this regularly, then you can really get rid of eye diseases. ఇది మనం రెగ్యులర్ గా చేస్తే కంటికి సంబంధించిన ఎలాంటి రోగాలు మనకు దరి చేయడం అన్నమాట. Now we will begin doing Surya Namaskara. ఓకే, ఇప్పుడు మనము సూర్య నమస్కారాలు చేయబోతున్నాం. సూర్య నమస్కారాలు అంటే సన్ సెల్యులేషన్స్. సో సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మనకి ఆయువు, ప్రజ్ఞ, బలం, వీర్యం అండ్ తేజస్ ఇవన్నీ లభిస్తాయి అన్నమాట. ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం ద్వారా మన సంపూర్ణ వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. సో సూర్య నమస్కారాలు డేలో మార్నింగ్ చేయొచ్చు అండ్ ఈవినింగ్ కూడా చేయొచ్చు. So in this Surya Namaskaram, we have adopted it from Ashtanga. ఇది మనము చేయబోయే సూర్య నమస్కారాలు అష్టాంగ యోగా నుంచి తీసుకున్నాం అన్నమాట. So bring your hands together. సో ఫస్ట్ మనం ప్రణామ స్థితి, రెండు చేతులు దగ్గరికి తీసుకుంటాము, ప్రణామ స్థితిలో ఉంటాం. Inhale and raise your hands up. లోపలికి గాలి పీల్చుకొని చేతులు పైకి లేపేస్తారు. Stretch back. వీలైనంత వరకు బ్యాక్ సిట్ చేయొచ్చు. Slowly stretch forward as you exhale. శ్వాస వదులుతూ మనము నెమ్మదిగా ముందుకు వంగుతాము. రెండు చేతులు పాదాలు పక్కకి ఉంచుతాం అన్నమాట. And try to touch your forehead to the knees. మన ఫోర్ హెడ్ ముఖాలకి ఆనుకునేటట్టుగా ప్రయత్నం చేద్దాం. And then look forward. ముందుకు చూసి and then jump back. అండ్ సడన్లీగా మన బ్యాక్ కి రెండు కాళ్ళు జంప్ చేస్తాం అన్నమాట. Then stretch forward. ముందుకి స్ట్రెచ్ చేస్తూ you should form a curve on the back. మనకి వెనక కర్వ్ పొజిషన్ కనబడాలి మరి. And your hands should be straight. చేతులు స్ట్రైట్ గా ఉండాలి. And neck should be, eyes should be facing up. కంటి చూపు పైకి ఉండాలి. Then stretch back, make a mountain pose, Parvatasana. ఇప్పుడు కట్టి సహాయంతో మనం వీపుని వెనక్కి తోసేస్తాము. ఇది పర్వతాసన అన్నమాట. Inhale. గాలి దీర్ఘ లోపలికి పీల్చుకుంటాము. Exhale. శ్వాస వదులుతాము. Inhale. శ్వాస పీల్చుకుంటాము. Exhale. శ్వాస వదులుతాము. Inhale. పీల్చుకుంటాము. Exhale. వదులుతాము. Inhale. పీల్చుకుంటాము. Exhale. శ్వాస వదులుతాము. Then jump forward. ముందుకి దూకి మళ్ళా రెండో పొజిషన్ కి వస్తాం అన్నమాట. Then touch your forehead to the knees. మన నుదురు మోకాళ్ళకి ఆనుకునేటట్టుగా ప్రయత్నం చేస్తాము. And then completely raise yourself up. మొత్తంగా మన సెల్ఫ్ ని తీసుకొస్తాం, పైకి తీసుకొస్తాం. Inhale and release. శ్వాస వదులుతూ మళ్ళీ యథాస్థితికి వస్తాం అన్నమాట. So this is one round. ఇది ఒక రౌండ్. So if you want to do this, you can do at least bare minimum of 6 rounds, and then you can do it for repetition of 6, 12, 18, 24. ఇది మీకు వీలైనంత ఎక్కువ సార్లు చేయొచ్చు. 6 లేక 12, 18 ఇలా మీకు ఎంత శక్తి ఉంటే అంత చేయొచ్చు అన్నమాట. So we'll do it again. Just see how we do it. ఇప్పుడు మనము అది ఎలా చేస్తాడో చూద్దాం. కరెక్ట్ పొజిషన్ లో కరెక్ట్ శ్వాసకు అనుగుణంగా ఉచ్ఛ్వాస నిశ్వాస, exhale and inhale. So in this position your hands are closed and the hands is at the chest. మనం నమస్కార స్థితి చెస్ట్ దగ్గర ఉంటుంది. Okay, your legs are closed, toes are closed. మన పాదాలు క్లోజ్ చేసి ఉంచుతాము, మడిమలు క్లోజ్ చేస్తాము అన్నమాట. put together ఒక దగ్గర తీసుకొస్తాము. And then as you raise yourself up and inhale deeply. మన నమస్కార స్థితిని పైకి లేపుతుంటే మన శ్వాస లోపలికి పీల్చుకుంటూ మనం వీలైనంత వెనక్కి బెండ్ చేస్తాం శరీరాన్ని. And then when you come up and you exhale, ముందుకు దీర్ఘ శ్వాస వదులుతూ మనం ముందుకు వంగేస్తాం అన్నమాట. And your head and hands should be in the same line always. And తల అండ్ నడుము ఒకటే సరళ రేఖ మీన్స్ ఒకటే లైన్ లో ఉండేటట్టుగా చూసుకొని నెమ్మదిగా ముందుకు వంగేస్తాం అన్నమాట. And as you bend down, make sure you stretch your forehead to the knees without bending your knees.
సో ముందుకు వంగేటప్పుడు జాగ్రత్త, మోకాలు ఎప్పుడు వంపు ఉండకూడదు మోకాల్లో. అండ్ మన నుదురు మోకాలికి ఆనేటట్టుగా ప్రయత్నం చేయాలి. ఫస్ట్ టైం రాకపోవచ్చు, నెమ్మదిగా రోజు ప్రాక్టీస్ చేస్తా ఉంటే మనకు వస్తుంది అన్నమాట. And then look forward and inhale deeply. శ్వాస పీల్చుకుంటూ కొంచెం ముందుకు చూస్తాము. And then exhale and jump back. శ్వాస వదులుతూ వెనక్కి జంప్ చేస్తాము. ఈ టైంలో మనది ఇది మీన్స్ భుజాలు అండ్ కటి భాగము, ఈ కాళ్ళు ఒక డయాగోనల్ షేప్ లో, వాల్ షేప్ లో ఉంటుంది అన్నమాట. ఎక్కడ బెండ్ అవ్వకూడదు. And then inhale and stretch forward. శ్వాస పీల్చుకుంటూ ముందుకు వంగుతూ ఇట్లా బాడీని స్ట్రెచ్ చేస్తాము. వెనుక కర్వ్ ఏర్పడుతుంది. ఇక్కడ కర్వ్ ఇట్లా ఉండేటట్టుగా చూస్తాము. And your face and eyes should be facing up. మన మొహము అండ్ కంటి చూపు ఆకాశం వైపు చూస్తూ ఉండాలి. And then bring yourself back to the mountain pose, Parvatasana. మనము మళ్ళీ తిరిగి పర్వతాసనంలోకి రావాలంటే మా తల, మన ఈ చూపు అనేది నాభి బొడ్డుని చూస్తూ ఉండేటట్టుగా మనం పర్వతాసనంలోకి రావాలి. And then in this position, inhale, exhale for 4 times. ఈ పొజిషన్ లోనే ఉచ్ఛ్వాస నిశ్వాస లోపలికి ఇన్హేల్ ఎక్సెల్ చేస్తాం, 4 టైమ్స్ చేస్తాం. And then jump forward. అదే విధంగా మనము ముందుకి జంప్ చేస్తాం అన్నమాట. And then touch your forehead to the knees. ఆ తర్వాత మన నుదురు మోకాళ్ళకి ఆనుకునేటట్టుగా చూస్తాము. And then raise yourself up. సో చివరికి మన సెల్ఫ్ ని పైకి తీసుకొస్తాం, యథాస్థితికి వస్తాం అన్నమాట. Then come to the normal position. సరైన యథాస్థితికి వస్తాము, సాధారణ స్థితి. In this position, just relax, calm down, take 2 to 3 breaths. సో ఈ పొజిషన్ లోనే జస్ట్ మనం ప్రశాంతంగా 1-2-3 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసి యథాస్థితికి వస్తాం అన్నమాట. Now we do next activity, yoga pose. యోగా పోజ్. ఇప్పుడు మనము ఆసనాలు చేయబోతున్నాం. Now we do the vrikshasana or the tree pose. సో ఇప్పుడు మనము వృక్షాసన్, చెట్టు ఏ విధంగా ఉంటుందో ఆ పోజ్ ఆసన చేయబోతున్నాం. So how do you do this? You raise your right leg first. ఇది ఎలా చేస్తామంటే మన కుడి కాలుని ఇక్కడ తుంటి భాగంలోకి తీసుకొస్తాం అన్నమాట, తొడ భాగం దగ్గర ఆనించేటట్టుగా చేస్తాం. And then raise both your hands up. ఇక్కడ బ్యాలెన్స్ చేసుకునేటట్టుగా చేసుకొని 2 చేతులు పైకి నమస్కార స్థితిలోకి వచ్చేటట్టుగా తీసుకొస్తాం అన్నమాట. And then focus straight, look straight. చూపు మాత్రం స్ట్రైట్ గా ఉండాలి. ఏదైనా వస్తువు మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం అన్నట్టుగానే ఒకే వస్తువుపై మన దృష్టిని కేంద్రీకరించాలన్నమాట. And then gently come down and release your legs. మెల్లిగా 2 చేతులు మన ఈ తుంటి భాగం, మన వేస్ట్ ఈ కటి భాగం తీసుకొచ్చి ఈ విధంగా మనము పెడతాం అన్నమాట. Now we raise our left leg. ఇప్పుడు ఎడమ కాలుతో చేస్తాం. And gently నెమ్మదిగా 2 చేతులు నమస్కారం తీస్తాం. Look straight, look forward. దృష్టి మాత్రం ఎప్పుడు ముందుకే ఉండాలి, ఒకే వస్తువుపై కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉండాలి. Then keep breathing normally. ఇప్పుడు సాధారణ శ్వాసనే తీసుకుంటాం అన్నమాట. Then gently release your hands. నెమ్మదిగా 2 చేతులు కటి భాగం తీసుకొచ్చి రిలీజ్ అవుతాం, యథాస్థితికి వస్తాం. The benefits of doing this vrikshasana. ఈ యోగాసనం చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి? So your joints, tendon bones and your knees, it is lubricated. ఇక్కడ మన మోకాళ్ళు మడిమల్లో ఉన్న జాయింట్స్ అనేవి ఎక్కడైనా బ్లాకేజ్ ఉంటే అవి రిలీజ్ అవుతాయి అన్నమాట. And there's a lot of blood circulation which happens in these joints. సో ఈ జాయింట్స్ లో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ అనేది మామూలుగా మన సాధారణ స్థితికి వచ్చేటట్టుగా చేస్తుంది అన్నమాట. Then you improve your shoulder strength with this. మన భుజాల యొక్క స్ట్రెంగ్త్ ను కూడా ఈ ఆసనం చేయడం వల్ల మనము పొందగలుగుతాం. And it also improves your focus and concentration. You do whatever you do. మెయిన్ పర్పస్, అతి ముఖ్యమైన ఉపయోగం ఏంటంటే మన కాన్సంట్రేషన్ లెవెల్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయిపోతుంది. ఒక వస్తువు మీద కాన్సంట్రేషన్ పెట్టడం వల్ల ఏకాగ్రత అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. దిస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ఆసన్.
Now we move on to the next asana. It's called Trikonasana. సో ఇప్పుడు మనము త్రికోణాసన చేయబోతున్నాం. ఇట్స్ ట్రయాంగిల్ పోజ్. So to do this, you have to jump. సో ఇది చేసే ముందు మనము ఈ పొజిషన్ నుండి రెండు కాళ్ళు ఒకేసారి విడిదిగా తీసుకొస్తాం అన్నమాట, జంప్ చేస్తూ. And then turn your right leg to the right. ఇప్పుడు మనము కుడి కాలుని రైట్ కి మలుస్తాం అన్నమాట. And then stretch your hand, try touching your toes. మనము చేతిని చాచుతూ మన బొటన వేలు తాకేటట్టుగా చేస్తాం. If feasible, if possible, try to hold with your two fingers your toes, big toes. రెండు ఫింగర్స్ తోని టోస్ ని మళ్ళీ పట్టుకునేటట్టుగా ప్రయత్నం చేస్తాను పాసిబుల్ అయితే. If not, you can keep here or here or here, whichever is possible for you. ఓకే, ఇది ఒకవేళ సాధ్యం కాకపోతే ఇక్కడ మోకాల దగ్గర కానీ తోటి దగ్గర కానీ పెట్టుకోవచ్చు. And please avoid bending your knees. Knees should be straight. గుర్తుగా ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే నీ మన మోకాలు ఎప్పుడు బెండ్ అవ్వకూడదు అన్నమాట. And then as you stretch, and then look your other hand up. స్ట్రెచ్ చేస్తూ మనం ఇక్కడ పెట్టుకున్న లెఫ్ట్ హ్యాండ్ ని ఆకాశం వైపు, మన చూపు ఆకాశం వైపు ఉండేటట్టుగా చూస్తూ మనం ఈ పొజిషన్ లో ఉంటామన్నమాట. Your focus should be on your left hand. సో మన దృష్టి మొత్తము మన లెఫ్ట్ హ్యాండ్ ఒక చూపు నుంచి స్ట్రైట్ గా ఆకాశం వైపు చూస్తాం అన్నమాట. Then release yourself in the balancing pose with both the hands. సో మనము రెండు చేతులు చాచుతూ ఒక సమస్థితికి వస్తాం. And then turn your right toe to the normal. సో మనం ఇప్పుడు అంతకుముందు తీసుకున్న రైట్ తీసుకున్న కాలు మనం యథాస్థితికి తీసుకొస్తాం. Then turn to the left. ఇప్పుడు ఎడమ వైపు తిరుగుతాం అదే స్థితిలో. And then make two fingers like a gun. సో అప్పుడు చేసినట్టుగానే రెండు వేళ్ళతో మనము లెఫ్ట్ టాయిన్ పట్టుకున్నట్టు, లెఫ్ట్ బొటన్ వేలిని పట్టుకునేటట్టుగా చేసి చేతిని పైకి లేపిస్తాం అన్నమాట. రైట్ హ్యాండ్ Focus on your right hand. సో మన దృష్టి మొత్తము రైట్ హ్యాండ్ కుడి చేతి గుండా ఆకాశం వైపు ఉండేటట్టుగా చేస్తాం. Then gently come up. సో మళ్ళీ యథాస్థితికి, సాధారణ స్థితికి రెండు చేతులు చాస్తూ వస్తాం. Then bring your hands to your waist and then jump forward. రెండు చేతులు కటి భాగం తీసుకొచ్చి మళ్ళీ యథాస్థితికి, సాధారణ స్థితికి జంప్ చేస్తాం. So why do we do this pose? It helps you to improve the thighs, to do blood circulation, and also it improves your waist. If there are any blockades of blood flow, it helps you to improve. అసలు ఈ త్రికోణాసన యొక్క ఉపయోగాలు ఏంటంటే ఇది మన తొడల్లో ఉన్న ఎలాంటి బ్లాకేజ్ కానీ, ఈ వేస్ట్ ఉంటుంది కదా ఇటువైపు, దీంట్లో బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరిగేటట్టుగా కానీ, వెన్నెముక మంచిగా పుష్టిగా ఉండడానికి ఈ ఆసన అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. Now we finished the standing poses, we'll move to sitting poses. ఇప్పుడు మనం నిల్చుని చేసే ఆసనాలు చూసాం, వృక్షాసన కానీ త్రికోణాసన కానీ మనం నిలబడి చేసే ఆసనాలు. ఇప్పుడు మనం కూర్చుని చేసే ఆసనాలను చూద్దాం. So we sit down. First we will do the Ardha Matsyendrasana. ఇప్పుడు మనము కూర్చొని చేసే ఆసనాలలో అర్ధ మత్స్యేంద్రాసనం చూద్దాం. To do Ardha Matsyendrasana, you have to raise your right leg and then pull your left leg. Once you do this, then try to push this leg here. ఈ ఆసనం చేసే ముందు మనం రైట్ లెగ్ ని బెండ్ చేస్తూ ఇక్కడికి తీసుకొస్తాము, లెఫ్ట్ లెగ్ ని ఈ రైట్ హెడ్ సందులో నుంచి ఇటు తీసుకొచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తాం. Then you have to turn to the right. సో మనం ఈ నడుమును మొత్తము ఈ నడుము పై భాగాన్ని మొత్తము రైట్ కి మలిచేటట్టుగా చేస్తాం. If possible, you can make your hand, the left hand, to come on the right knees. ఒకవేళ మీ వల్ల సాధ్యమైతే ఈ లెఫ్ట్ హ్యాండ్ ని ఈ మోకాళ్ళ దగ్గర తీసుకొచ్చేట్టుగా ప్రయత్నం చేస్తాం. If possible, you can keep your hand like this and keep your face towards the back. మీ వల్ల సాధ్యమైతే ఈ చేతి ఇలా నుంచి మన చూపుని బ్యాక్ వైపు చూసేట్టుగా ప్రయత్నం చేస్తాం. And take this hand, keep it in the back center. ఈ కుడి చేతి తీసుకొచ్చి వెనక్కి బ్యాక్ తీసుకో. ఇది సంపూర్ణ స్థితి, అర్ధ మత్స్యేంద్రాసనం యొక్క సంపూర్ణ స్థితి. So wait here for a few seconds and do normal breathing. ఈ పొజిషన్ లో ఒక 2-3 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకొని సాధారణ స్థితికి వచ్చేస్తాం.
Then we turn to the other side. ఇప్పుడు కుడి వైపు చేస్తాం కదా, ఇప్పుడు ఎడమ వైపు చేద్దాం. ఎడమ వైపు కూడా ఇలాగే మోకాలు మలిచి కుడి కాలుని తీసుకొస్తాం ఈ సందులో నుంచి. And then we take the right hand on the left knees. మన కుడి చేతిని లెఫ్ట్ మోకాలు దగ్గర తీసుకొని వచ్చి, and then take your left hand, bring it behind your back. మనకి ఎడమ చేతిని మన వీపు వెనుక భాగంలోకి తీసుకొచ్చి దృష్టి వెనుక వైపు ఉండేటట్టుగా చేస్తాం. ఈ పొజిషన్ లో 3-4 ఉచ్ఛ్వాసాలు తీసుకుంటాం. Okay, now come to the front. So why do we do this activity? Because this really helps you to improve the back and the spine. సో ఈ ఆసన యొక్క ముఖ్య ఉపయోగం ఏంటంటే ఇది మన వెన్నెముక పుష్టిగా మారడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. Now we do the Paschimottanasana or forward bending. సో ఇప్పుడు మనం పశ్చిమోత్తాసనం చేస్తున్నాం. ఇట్స్ ఎ ఫార్వర్డ్ బెండింగ్, ముందుకు వంగి చేసే ఆసనం. Stretch your legs. సో రెండు కాళ్ళు వంపు లేకుండా ముందుకు చాసేస్తాం అన్నమాట. Then try holding your toes if possible. మీ వల్ల పాసిబుల్ అయితే రెండు వేళ్ళతో ఈ రెండు టాయ్స్ ని పట్టుకునేటట్టుగా ప్రయత్నం చేస్తాం. లేకపోతే till here, లేకపోతే అది సాధ్యం కాని వాళ్ళకి బిగినర్స్ కి ఇక్కడ మోకాళ్ళ పైన పట్టుకోవచ్చు, ఇట్లా తొడల పైన చేతులు పెట్టుకొని చేసుకోవచ్చు. Then stretch forward as much possible. మీకు వీలైనంత ముందుకు వంగాలి. మీకు వీలైనంత మాత్రమే ముందుకు వంగి రెండు చేతులు రెండు వేళ్ళతో ఈ టాయ్స్ పట్టుకునేట్టుగా ప్రయత్నం చేస్తాం. ఇది సంపూర్ణ స్థితి అన్నమాట. Why do we do this? It really helps to improve digestion and improves your upper back and lower back. If there are any blockades of blood flow, it improves the entire spine to the up to bottom. సో ఇది ఈ ఆసనం చేయడం యొక్క ముఖ్య ఉపయోగం ఏంటంటే మన జీర్ణక్రియని సక్రమంగా పనిచేసేటట్టు చేస్తుంది. అండ్ వీపు యొక్క పై భాగంలో కానీ కింది భాగంలో కానీ ఏదైనా బ్లాకేజెస్ ఉంటే అవి రిలీజ్ చేయడానికి ఈ ఆసనం చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. This is really good for people doing desk job, looking at laptop and doing bike riding. For them it's really good. ఇది ఎలాంటి వారికి అంటే ఉద్దస్తమానము ల్యాప్టాప్ ముందు కూర్చొని చేసేవారు కానీ బైక్ రైడింగ్ చేసేవారు కానీ ఈ ఆసనం మంచి ఫలితాలను అందిస్తుంది అన్నమాట. Okay, so we finished the 2 sitting exercises. Now we do the breathing exercises. సో ఇప్పుడు మనం కూర్చొని చేసే ఆసనాలు కూడా చేద్దాం కదా. ఇప్పుడు మనము శ్వాసను ఉపయోగించి చేసే ప్రాణాయామం చేయడానికి తయారవుతాం. So prana means vital force, yama means control. సో ప్రాణం అంటే వైటల్ ఫోర్స్, మీన్స్ యమ అంటే మన సోల్ కి సంబంధించిన అన్నమాట, ఆత్మకు సంబంధించింది. So if you can control if you have to control your life well, you can do it through pranayama. సో మన మనసుని నియంత్రించుకోవడానికి మన సోల్ ని, శ్వాసని అండ్ బాడీని ఏకం చేస్తుంది ఈ ప్రాణాయామం. So pranayama is important because without proper breathe we can live only for 3 minutes. సో ప్రాణాయామం ఏం చేస్తుందంటే మనము శ్వాస లేకుండా 3 minutes వరకు ఉండలేము అన్నమాట. So to do this, begin with you have to make your left hand in the chinna mudra. సో ఫస్ట్ చేయబోయే ముందు మనము వేళ్ళతో చిల్ముద్ర, మీన్స్ మన బొటన వేలు చూపుడు వేలు టచ్ అయ్యే విధంగా చిల్ముద్రలో ఉంటాం అన్నమాట. Place it on your left knees. సో ఇది మనం మోకాళ్ళ మీద చిల్ముద్ర గుంజేటట్టుగా చేస్తాం. And then right hand make Vishnu mudra, where your thumb is open, index finger, middle finger is closed, and your ring finger and small finger is open. సో రైట్ హ్యాండ్ ఏం చేస్తామంటే మన మధ్య వేలు, ఉంగరపు వేలు మూసి ఉంచి, చూపుడు వేలు అండ్ మధ్య వేలు మూసి ఉంచి, ఉంగరపు వేలు అండ్ చిటికన వేలు ఇలా ఉండేటట్టుగా చేస్తాం అన్నమాట. Then place your right thumb on the right nostril. సో మన ఈ కుడి బొట్టన వేలు మన కుడి ముక్కు రంధ్రం పై జెంట్లీగా మూసేస్తాం అన్నమాట. Inhale from the left nostril. ఎడమ ముక్కు రంధ్రం నుంచి శ్వాస పీల్చుకుంటాం. Hold your breath using the
closing both the nostrils. సో ఇప్పుడు రింగ్ ఫింగర్ తోని ఈ నోస్ ని క్లోజ్ చేస్తాం. Exhale from the right nostril. ఇప్పుడు ఎడమ ముక్కు రంధ్రం నుంచి గాలి వదిలేస్తాం అన్నమాట. Inhale from the right nostril. కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలి పీలుస్తాము. Hold right nostril. Hold your breath. Exhale from the left nostril. ఇప్పుడు ఎడమ రంధ్రం నుంచి గాలి వదులుతాం. Again inhale from the left nostril. లెఫ్ట్ నాస్ట్రిల్ నుంచి మనము గాలి లోపలికి పీల్చుకుంటున్నాం. Hold your breath. శ్వాసను అలాగే వదిలేసి exhale from the right nostril. కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలిని బయటకు వదిలేస్తాం. Inhale from the right nostril. కుడి ముక్కు రంధ్రం ద్వారా గాలిని పీలుస్తాము. Hold your breath, closing both the nostrils. గాలిని అలాగే బంధిస్తాం అన్నమాట. Exhale from the left nostril. లెఫ్ట్ నాస్ట్రిల్ ముక్కు రంధ్రం ద్వారా గాలి బయటకు వదిలేస్తాం. And release your hands. So pranayama is important. It improves your immunity, especially people fearing of corona. If you do proper breathing for pranayama, if it attacks also, you'll be able to come out easily and faster. సో ఈ ప్రాణాయామం ఎందుకంటే మన బాడీని మైండ్ ని ఏకం చేసి మన శ్వాసని క్రమబద్ధీకరించి మన మనసు నియంత్రణగా ఉండేటట్టుగా చేసి మన రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. With proper breathing, you can improve your cognitive thinking. సో మనము సరైన శ్వాసను తీసుకుంటే మనం కాగ్నిటివ్ మన మనిషి యొక్క విచక్షణ జ్ఞానాన్ని ఇది మెరుగుపరుస్తుంది అన్నమాట. And this can be done by any age, any people. సో ఇది ఏ వయసు వారు కానీ మనము ఏ స్థితిలో కానీ ఏ వయసు వారు కానీ చేయవచ్చు అన్నమాట. ప్రతి వయసు వారు. This improves your proper blood flow. It improves your lungs capacity. It also improves your breathing techniques. సో ఇది ఏం చేస్తుంది, మన రక్త ప్రసరణను క్రమబద్ధీకరించి మన యొక్క ఊపిరితిత్తులను సరిగ్గా పనిచేసేట్టుగా చేసి మన మెంటల్ పవర్ ని ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. So we have done all these yoga activities. I open up for any questions or any clarifications. ఇప్పుడు మనం చేసాం కదా, స్మాల్ ఎక్సర్సైజ్ చేసాము అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసాము అండ్ కూర్చొని చేసే ఆసనాలు చేసాము, నిలబడి చేసే ఆసనాలు చేసాము. మీకు ఏమైనా ఈ ఆసనాలు చేయడంలో కానీ ప్రశ్నలు ఏమైనా ఉంటే చెప్పండి. Okay, any questions? If not, we can answer it offline. You can pose your questions on the chat. We'll respond you back to your through email ID. We can share. You can write the questions to us. We'll respond back to you. So, Raman garu em cheptunnaనంటే ఇప్పుడు ఈ ఆసనాలు చేయడంలో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇది ఆఫ్లైన్ ద్వారా మీరు సెషన్ అయిపోయిన తర్వాత కూడా తన మెయిల్స్ చెప్తాడు. ఆ మెయిల్ కి క్వశ్చన్స్ చేస్తే తన ఆన్సర్స్ ఇస్తానని చెప్తున్నాడు. So thank you. We say closing prayer by doing 3 breathing. Okay. So ఇప్పుడు మనం అందరికి చెప్పబోయే విషయం ఏంటంటే ఈ యోగా అనేది మన భారతదేశ సంపద అన్నమాట. ప్రపంచానికి ఇప్పుడు ప్రపంచం మొత్తం యోగాకి దాసోహం. యావత్ భారతదేశం మొత్తము యోగాని వారి జీవితంలో భాగస్వామ్యం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతుంది అన్నమాట. సో మనం యోగా వారసులము మనము ఏం చేయాలి, ప్రతిరోజు నిత్యం యోగాని మనము మన జీవితంలో భాగస్వామ్యం మీన్స్ బ్రష్ ఎలా చేసుకుంటామో, రోజు స్నానం ఎలా చేస్తామో, యోగాని కూడా మన ప్రతి నిత్య జీవితంలో ఒక పార్ట్ చేసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా సంపూర్ణ శక్తివంతులుగా ఉండి మన భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి సాగిద్దాం. So I'll read out the question. How can I achieve asana siddhi? I think you have to practice and practice. That is the only solution or the way for succeeding in life. So సంపూర్ణ ఆసనాలు రావాలంటే ఏంటంటే ప్రతి నిత్యం ప్రాక్టీస్ చేస్తేనే అవి పర్ఫెక్ట్ ఆసనాలు వస్తాయి అన్నమాట. The practice makes perfect. Yeah. I'll give my email ID. So people, if any have questions, they can reach out to me. I can answer all the questions to you. Raman garu email ID chat box lo pettaru. Meeku emana questions unte email ID ki send cheyaలి. So we will say the closing prayer with 3 count, chanting 3 times Om. So మనము ఓంకారంతో ఈ సెషన్ ని ముగిద్దాం.